దేవుని మహానామమును బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక దినమున మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం దేవుని యొక్క కృప ఉంటున్నది కనుక మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు మన కొరకు కొన్ని కారణాలతో ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పించుంటున్నాడు. అందులో ఒక 7 కారణాల విషయాల్లో దేవుని యొక్క మర్మాలని ఈ దినమున మనం చర్చించుకుందాం. దేవుని యొక్క ప్రియ స్నేహితురాలా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కొరకు ఎట్టి కారణాలతో ఆ యొక్క సిలువ యాగం అయ్యాడు అనేటటువంటి విషయాల్లో మొదటి కారణాన్ని మనం గమనించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన ఒక కారణాన్ని మనకు చూపిస్తున్నాడు. అక్కడ ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయం 14-16. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మన ఉభయులను ఏకము చేయుట కొరకు, చూడండి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడిని మనల్ని ఏకము చేయుట కొరకు యేసుక్రీస్తు ఈ యొక్క కారణాన్ని చెప్తున్నాడు. కింది వచనాల్లో మనం చదివినట్లయితే ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. చూడండి దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన మొట్టమొదట మనకి దేవునికి ఉన్నటువంటి విరోధాన్ని తీసివేసి మనల్ని ఇద్దరిని ఏకము చేయుట కొరకు ఆయన ఏం చేశాడయ్యా అంటే 16వ వచనంలో మనం గమనించుదాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూడండి, యేసుక్రీస్తు సిలువ యాగము వలన దేవుడికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ద్వేషముని సంహరించగలిగాడు. ఈ యొక్క ద్వేషము సంహరించిపోవడం వలన చదవండమ్మా, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసెను. చూడండి, ఎప్పుడైతే ద్వేషము ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోయిందో వీరిద్దరు ఏక శరీరముగా మారిపోయారు. దేవుడు, తన ప్రజలు ఏకమైపోయారు, ఇద్దరు ఒకటైపోయారు. ఇలా ఏక శరీరముగా చేయుట కొరకు దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను. చూడండి, దేవునితో సమాధానం పరచాలి, ఏక శరీరముగా చేసి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విద్వేషాన్ని తీసివేసి ఆయన శిలువ ద్వారా మాత్రమే విద్వేషం పోగలుగుతుంది, ఆయన శిలువ మరణము ద్వారా మాత్రమే అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి యేసుక్రీస్తు ఈ యొక్క కారణము చేత ఆ యొక్క శిలువ మరణము పొందిన తర్వాత ఆ ద్వేషము ఇద్దరి మధ్యలో పోతుంది. ఆ ద్వేషము పోవడం వలన వీరిరువురు ఏక శరీరముగా మారారు. అక్కడ కింద చూసినట్లయితే గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, సమాధాన కారకుడై ఉంటున్నాడు. ఈ సమాధానపరచడానికి, ఏక శరీరముగా చేసి మనల్ని సమాధానపరచడానికి ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప శిలువ యాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏక శరీరముగా చేయాలనుకుంటున్నాడు. మనల్ని ఏక శరీరముగా, దేవుడిని మనిషిని ఏక శరీరముగా చేయుట కొరకు మధ్యవర్తిగా తానై నిలిచి తన ప్రాణాన్ని శిలువ యాగంలో తన ప్రాణాన్ని అర్పించుంటున్నాడు. అదేవిధంగా రెండో విషయాన్ని మనం గమనించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుడు సంఘము గురించి మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క సంఘమును తను ప్రేమించినటువంటి విధానం గురించి తెలియజేస్తుంటున్నాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచను. చూడండి, సంఘమును పవిత్రపరచడానికి, నిన్ను నన్ను పవిత్రపరచడానికి, నీకు నాకు
మన మధ్యలో ఉన్నటువంటి మనకి కలిగినటువంటి ఈ యొక్క భేదాన్ని తీసివేయడానికి పవిత్రత అనేటటువంటి ఉదక స్థానము, పవిత్రతలో పరిశుద్ధపరచడానికి తన యొక్క రక్తాన్ని సిలువలో అర్పించాడు. యేసుక్రీస్తు రక్తము తప్ప ఇంకా ఏది కూడా ఎవరిని పరిశుద్ధపరచలేదు. కలంకమైనటువంటి ప్రతి విషయాన్ని కొట్టివేయబడాలి అంటే, నీకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కలంకము కొట్టివేయబడాలంటే ఈ యొక్క రక్తము చేత మాత్రమే ఉదక స్నానం చేయిస్తే తప్ప పరిశుద్ధత అనేది రాదు. ఆ పరిశుద్ధత రావడం కొరకు, ఆ పరిశుద్ధత కలగడం కొరకు అలాంటి ఉదక స్నానాన్ని చేయించడం కొరకు తన యొక్క రక్తము ద్వారా ఆ ఉదక స్నానాన్ని చేయించి పవిత్రపరిచి ఉంటున్నాడు. అందుకే సంఘమును తను ప్రేమించి పరిశుద్ధపరచుటకు తన్ను తాను అప్పగించుకొని ఉంటున్నాడు. పరిశుద్ధపరచడానికి, ఒక పరిశుద్ధతను నీకు ఇవ్వడానికి తన యొక్క రక్తాన్ని సిలువలో కార్చి ఉంటున్నాడు. ఇది ఒక రెండవ కారణమై ఉంటున్నది. అదేవిధంగా మూడవ కారణాన్ని మనం గమనించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, శాపము నుండి నిన్ను విడిపించుట కొరకు, ధర్మశాస్త్రములో నుండి వచ్చినటువంటి నీ యొక్క శాపమును విడిపించుట కొరకు యేసుక్రీస్తు శిలువ యాగము చేసి ఉంటున్నాడు. నిజముగా ఒకరి శాపాన్ని ఇంకెవరు విడిపించలేరు. శాపములో నుండి ఏ మనిషి ఒక శాపంని, శాపగ్రస్తుడైనటువంటి వారిని ఒక్కొక్క మనుషులు ఎంతోమంది అంటారు, నీ శాపంలో నుంచి నీకు విముక్తి కలుగుతుంది, లేదా నీ శాపగ్రస్తమైనటువంటి నీ జీవితానికి విముక్తి తీసుకురావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని 100 కారణాలు చెప్తుంటారు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుల్లో ఆ శాపము వెళ్ళిపోవాలంటే అది యేసయ్య రక్తము ద్వారా తప్ప మరి ఏ దాని ద్వారా కూడా మనకి ఆ శాపం మనలో నుంచి పోదు. అందుకే అంటున్నాడు, శాపగ్రస్తమైనటువంటి నీ బ్రతుకుని శాపములో నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకమునకు వచ్చింటున్నాడు. యేసయ్య శిలువలో రక్తాన్ని కార్చింటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, శాపము నుండి విడిపించడము అది క్రీస్తు వలనే అయింది. నిజముగా ఆ శాపము ఎలాంటి శాపం అయి ఉంటున్నదంటే, ఆనాడు ఆది కాండములో మనం గమనించినట్లయితే ఆదామును మొదలుకొని యేసుక్రీస్తు వచ్చినంత వరకు కూడా అందరూ శాపగ్రస్తులై ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక శాపానికి గురైంటున్నారు. ఇందరి శాపాన్ని ఏ మనుషుడు తొలగించలేకపోతుంటున్నాడు. ఏ రక్తము శాపం నుంచి విడుదల చేయలేకపోతుంది. ఏ రక్తం ద్వారా కూడా శాపంలో నుంచి విడుదల పొందుకోలేకపోతుంటున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం జరగడం లేదు. ఒకవేళ శాశ్వతమైనటువంటి పరిష్కారం జరగాలంటే ఈ శాపానికి ఒక రక్తం చిందించబడాలి. అది కూడా ఆ రక్తం ఏ విధంగా ఉండాలి అంటే అది పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అలాంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ఎక్కడ ఉందయ్యా అంటే అది లోకములో ఎక్కడ దొరికినను, ఎక్కడ వెతికినను దొరకడం లేదు. మరి ఎక్కడ నుంచి ఆ రక్తం రావాలి అంటే మరలా తన ప్రియ కుమారుని ద్వారా మాత్రమే ఆ రక్తము సృష్టించబడుతుంది. ఆ రక్తము మరలా మానవ రూపం దాల్చాలి. మానవ రూపం ద్వారా ఆ యొక్క మనుష్య కుమారుడికి ఆ యొక్క రక్తం ఏదైతే ఉంటుందో ఆ రక్తంలో ఎలాంటి మలినము ఉండకూడదంటే, లోకములో ఉన్నటువంటి ఏ మనుష్య కుమారుడికి మలినమైనటువంటి రక్తమే తప్ప పరిశుద్ధమైన రక్తము కనిపించలేదు. కనుక దేవుడు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము చేత శాపగ్రస్తులమైనటువంటి మన కొరకు తను శాపగ్రస్తుడయ్యాడు. చూడండి, ఇది ఎంతటి గొప్ప విషయం అంటే, ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా, విశ్వంలో ఎక్కడ మనం గమనించినప్పటికీ ఒకరి కొరకు ఇంకొకరు శాపాన్ని మీద వేసుకోరు. ఎవరు కూడా ఎవరి శాపము వారికి అంటారు. మనం తిడుతూ ఉంటాం చాలా మందిని, నీ శాపం, నువ్వు చేసినటువంటి పాపము, లేదా నువ్వు చేసినటువంటి తప్పు, లేదా నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట నీకు శాపమై తగిలింది అంటూ ఉంటాం. అయితే మనిషి శపించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ శపించబడినటువంటి మనుషుల మీద ఉన్నటువంటి శాపాన్ని ఏ మనిషి తన మీద వేసుకోవడానికి సిద్ధపడడు. ఎందుకంటే శాపం అంటే ఎవరికైనా భయమే. శాపం ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క లాభాన్ని ఎవరు ఆశించరు. ఎందుకంటే అది దారుణమైనటువంటిది, అది ఘోరమైనటువంటిది. ఎంత దారుణమైనటువంటిది అంటే అది చివరికి మరణానికి దారితీస్తుంది. అదే శాపము యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. లోక పాపమంతటిని, లోకంలో ఉన్నటువంటి శాపమంతటిని తన మీద వేసుకోవడం ద్వారా తన యొక్క జీవితమంతయు, తన రక్తమంతయు, తన శరీరం అంతయు శిలువ మాను మీద వేలాడదీసి చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని శాపం నుంచి విడిపించడానికి తన రక్తాన్ని శాపంగా మార్చుకున్నాడు. తను శాపగ్రస్తుడయ్యాడు. మన పాపంను బట్టి తను శాపగ్రస్తుడయ్యాడు. ఇది ఎక్కడను మనం ఏ చరిత్రలో చదివినను ఒకరి పాపము కొరకు ఇంకొకరు శాపగ్రస్తుడైనట్టు, ఒకరి శాపం కొరకు వారి శాపాన్ని భరించినట్లు మనం ఎక్కడ చూడలేము. కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు తన ప్రియకుమారుడి ద్వారా అంటే, ఆ యొక్క
ప్రియ కుమారుడి యొక్క రక్తాన్ని శాపగ్రస్తమైనటువంటి రక్తముగా మార్చి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత ఆ శాపమైనటువంటి ప్రతిదీ ఆ యొక్క రక్తము ద్వారా తీసివేస్తూ వెళ్ళిపోయాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఇక సిలువలో కార్చబడింది. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ రక్తమంతా కార్చబడింది. ఎవరి కొరకు అంటే శాపగ్రస్తుడయ్యాడు. ఎవరి కొరకు? కేవలం మానవులందరి కొరకు శాపగ్రస్తుడైనటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో ఉన్నటువంటి తను చేసినటువంటి ఆ యొక్క పనులన్నింటిని బట్టి చూస్తే అక్కడ లోకమంతా అంటుంది, అయ్యా ఈయనలో ఎలాంటి పాపం లేదు, ఈయన నీతిమంతుడై ఉంటున్నాడు, ఈయనలో ఎక్కడా పాపం కనిపించలేదు, ఈయనలో ఎక్కడా శాపం కనిపించలేదని అక్కడ నిలబడినటువంటి ఆ యొక్క గవర్నర్కి పిలాతుకి అర్థమవుతుంది ఈయనలో ఏ తప్పు లేదని. చూడండి, ఏ తప్పు లేకపోయినప్పటికీ మన తప్పులన్నీ ఆయన మోపుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలంకముగా మార్చుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని శాపగ్రస్తుడిగా మార్చుకున్నాడు. పరిశుద్ధత తనలో ఉన్నప్పటికీ మానవాళిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తన మీద వేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ పాపాలు శాపాలు తన యొక్క రక్తము ద్వారా ఆ యొక్క శిలువ యాగం ఎప్పుడైతే జరిగిందో ఆ శిలువ యాగము జరగడము ద్వారా మనిషి శాపం నుంచి విడుదల పొందాడు. అట్టి శాపం మన బ్రతుకులో ఉన్నప్పుడు ఏ మనుషుడు మన శాపాన్ని తీసుకోలేకపోయాడు, ఏ మనిషి శాపాన్ని తన మీద వేసుకోలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు మాత్రము శాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆ శాపము ద్వారా ఆ శాపగ్రస్తులమైనటువంటి మనల్ని విడిపించడానికి తను శాపగ్రస్తుడయ్యారని మన బైబిల్ గ్రంథం ద్వారానే గమనిస్తున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క 3వ కారణాన్ని మనం గమనించుంటున్నాం. అదేవిధంగా 4వ కారణాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చూడండి దేవుని ప్రియ బిడ్డలారా, సమాధాన స్థితిలోకి నిన్ను తీసుకురావడానికి తన రక్తాన్ని కార్చింటున్నాడు. సమాధానము లేనటువంటి బ్రతుకుల్లోకి సమాధానాన్ని తీసుకురావడానికి, ఆ సమాధానం ద్వారా మనకి రక్షణకి ఇవ్వడానికి యేసయ్య పూనుకొని ఉంటున్నాడు. ఆ యొక్క సమాధానకరమైనటువంటి బ్రతుకుని నీకు నాకు ఇవ్వడానికి ఆయన శిలువ యాగం చేసి ఉంటున్నాడు. ఈ రోజుల్లో సమాధానం లేక కుటుంబాలు విచ్చలవిడిగా విచ్చలవిడిగా మారిపోతుంటున్నాయి. సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి జీవితము దేవునికి దగ్గరగా ఉండలేకపోతుంటుంది. ఈ సమాధానం లేనటువంటి బ్రతుకులు దేవుడికి ఇష్టంగా బ్రతకలేకపోతుంటున్నాయి. అదేవిధంగా సమాధానం లేనటువంటి కుటుంబాలు చెల్లా చెదురుగా మారిపోతుంటున్నాయి. ఎందుకంటే ఈ సమాధాన స్థితి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది, యేసయ్య రక్తము ద్వారా మాత్రమే వస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ దినమున నీ జీవితంలో సమాధానం లేనట్లయితే నీవు ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడలేదని దాని అర్థం. నీవు కనుక దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ రక్తము కేవలము నీ జీవితంలో సమాధానాన్ని తీసుకురావడానికి మాత్రమే ఆయన శిలువ యాగము చేసి ఉంటున్నాడు. ఒకవేళ నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ సమాధానం లేనట్లయితే నీవు జ్ఞాపకం చేసుకో, నీవు క్రీస్తు రక్తం ద్వారా కడగబడలేదని. ఒకవేళ కొద్ది సంవత్సరాల నుంచి లేదా పుట్టుక మొదలుకొని నీవు క్రైస్తవ బ్రతుకులో బ్రతుకుతున్నావేమో, ఆయన నీ జీవితంలో సమాధానం లేనట్లయితే యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడలేదని దాని అర్థం. యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన వాడవైనట్లయితే నీ జీవితంలో ఆ సమాధానం అనేది ఆటోమేటిక్గా నీలో పునరావృతం అవుతుంది. యేసుక్రీస్తును మనం గమనిస్తున్నప్పుడు ఆయనలో సమాధానమే మనకు కనిపించింది. ఆయనలో కోపం మనకు కనిపించలేదు, క్రోధము మనకు కనిపించలేదు. ఆయనలో ఎప్పుడు కూడా ప్రశాంతత కనిపించింది. అలాంటి సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు నాకు, మన దేవుడికి మన మధ్యలో సమాధానాన్ని ఇవ్వడం కొరకు ఆయన సమాధానకర్త అయింటున్నాడు. అలాంటి సమాధానకర్త మనకి సమాధానం ఇవ్వడం కొరకు ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు. ఒకవేళ మనం అట్టి సమాధానాన్ని కలిగి లేనట్లయితే, అట్టి సమాధానంతో బ్రతకాలని, అట్టి సమాధానంలో మనం జీవించాలని దేవుడు మన కొరకు శిలువ యాగం చేశాడని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి దేవుని ప్రియ బిడ్డలారా, ఎన్ని గొప్ప కారణాలు మన బ్రతుకులో ఉన్నాయంటే ఒక్కొక్క కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే మనము దేవుణ్ణి విడవము, దేవుణ్ణి మరవము. ఎందుకంటే ప్రతినిత్యం ధ్యానిస్తాం, ఎవరు చేయనటువంటి త్యాగము, ఎవరి కొరకు చేయనటువంటి త్యాగము. నీ జీవితంలో నీకు సమాధాన స్థితి కలుగజేయడానికి ఆయన శిలువలో రక్తము కార్చడం ఏంటి? నీ శాపం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన శిలువలో రక్తము కార్చడం ఏంటి? నిన్ను దేవుణ్ణి ఏకం చేయడానికి ఆయన శిలువలో రక్తము కార్చడం ఏంటి? నిన్ను సంఘమును ప్రేమించి సంఘము పరిశుద్ధంగా ఉండట కొరకు, నీ హృదయము పరిశుద్ధంగా ఉండట కొరకు, నీ జీవితం పరిశుద్ధపరచబడట కొరకు ఆయన తనని శిలువకి అప్పగించుకోవడం ఏంటి? ఒక్కొక్క కారణాన్ని నువ్వు గమనించినట్లయితే ఆ ప్రతి కారణములో దేవుని యొక్క మహాకార్యము నీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కారణములో దేవుని యొక్క ప్రేమ నీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువును బట్టి దేవుని యందు
ప్రియమైన బిడ్డలారా, ప్రభువును బట్టి మనం మరొకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభువు లేనట్లయితే, ఆ యొక్క శిలువ మరణం జరగకపోతే మన జీవితంలో సమాధానానికి అవకాశం ఉండకపోయేది, శాపం నుంచి విడుదల దొరకకపోయేది, మన బ్రతుకులు అపరిశుద్ధతతో నిండి ఉండేటివి, కలంకంతో బ్రతికేవారం. కానీ యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా మన జీవితంలో ఇన్ని సమాధానకరమైనటువంటి విషయాలు మన బ్రతుకులో జరిగాయి. అదే విషయంగా 5వ మాట మనం గమనించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఏ విధంగా వెల్లడిపరుచున్నాడయ్యా అంటే, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి దేవుని ప్రియ బిడ్డలారా, నీవు ఇంకను పాపివై ఉండగానే, నీవు ఇంకను నీ పాప స్థితిలో అలా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు. అది దేవుని ప్రేమ. చాలామంది అంటారు, నువ్వు మారితే నీకు ఇది ఇస్తా, నువ్వు అలా చేస్తే నీ కొరకు నేను ఇలా ఉంటా, నువ్వు ఈ విధంగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా, లేదా నువ్వు ఈ విధంగా ఉంటే నేను నిన్ను గౌరవిస్తా. చాలామంది మనుషులు ఏ రకంగా ఆలోచిస్తారంటే, మనిషి మారిన తర్వాత ఆ మనిషికి ఏదైనా చేయడానికి మనిషి ఆలోచిస్తాడు. కానీ దేవుని చూడండి, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడికి మనిషికి ఉన్నటువంటి తేడా చూడండి. అందుకే దేవుని బిడ్డలకి మనము బయటి జనాంగానికి ఉండవలసిన తేడా ఏంటంటే, మనిషి మారిన తర్వాత ఎవరైనా ప్రేమిస్తారు, కానీ ఇంకనూ మనము పాపులమై ఉండగానే తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, గమనించండి, మనము పాపపు స్థితిలో ఉంటే, ఆ పాపపు స్థితిలో మనం ఉన్నామని తెలిసి కూడా ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనుషుల మార్పును బట్టి మనం ప్రేమిస్తాం, కానీ వాళ్ళు ఎలా ఉన్నను, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నను, నీవు యేసయ్య ప్రేమను ధరించుకొని ఉండాలి. ఎందుకంటే యేసయ్య మనము పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన ప్రేమను ఎలా వెల్లడిపరుచుకున్నాడయ్యా అంటే, సిలువలో రక్తాన్ని కార్చి నా ప్రేమ ఎలా ఉంటుందని చూపించాడు. ఎంత గొప్పగా ప్రేమించాడంటే, మనం కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడానికి కూడా అవతల వ్యక్తిలో మార్పును అడుగుతాం, కానీ మారతారో లేదో తెలియదు, ఇంకా మార్పు వస్తుందో రాదో తెలియదు, కానీ మీ అందరి కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను అన్నాడు. సిలువ మ్రాను ఎక్కాడు, ప్రాణాన్ని అర్పించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము కూడా ఇతరులు మారాలి అంటే మొదట మనము స్థిరముగా ఉండాలి దేవునిలో. ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే, ఇంకనూ అదే స్థితిలో మనం ఉండగా, ఇంకనూ మనము పాపపు స్థితిలో ఉండగానే, ఇంకనూ మనం మారని స్థితిలో ఉండగానే, ఇంకనూ మనము ఆ యొక్క దారిద్రపు స్థితిలో మనం ఉన్నప్పుడే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఉంటున్నాడు. మనం అలా ఉండగలుగుతుంటున్నామా? మనం తెలియకుండానే మనం శత్రువులను పెంచుకుంటూ పోతుంటున్నాం, తెలియకుండానే శత్రుత్వాన్ని మనం ఏర్పరచుకుంటూ పోతుంటున్నాం. ఈ యొక్క శత్రుత్వం ద్వారా, ఈ శత్రువులను పెంచుకోవడం ద్వారా మనము లోకానికి క్రీస్తు ప్రేమను చాటలేకపోతుంటున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మనలో ఉందని చూపించాలి అంటే, అవతల వ్యక్తులు అలా ఉండగానే నీ ప్రేమ ఎప్పుడు ఇలానే ప్రేమిస్తూ ఉండాలి. వారి కొరకు నీవు మారకూడదు సుమా, నీ కొరకు వారు మారేంత వరకు నీవు అదే విధంగా నీ బ్రతుకును కొనసాగించాలి. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో, నీవు క్రీస్తు వలె బ్రతుకుతావో, క్రీస్తు సిలువలో కార్చినటువంటి రక్తానికి విలువ. 5వ మాట చాలా విలువైనది. ఈ యొక్క 5వ కారణం ఎంత విలువైందంటే, నీవింకనూ ఆ స్థితిలో ఉండగానే నీ కొరకు తను ప్రాణాన్ని అర్పించాడు. మనం ఎంతమంది అలా ఉంటున్నాం? ఎంతమంది మనకి నచ్చని స్థితిలో, మనకి ఇష్టం లేని స్థితిలో, మనకి అయిష్టమైన స్థితిలో ఇంకా వారు ఆ విధంగా ఉండగానే మనం ఎంతమందిమి ఆ విధంగా మారుతుంటున్నాం? దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క కారణాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 6వ మాటను మనం గమనించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు మన పాపముల విషయంలో ఆయన ఒక్కసారి చనిపోయాడు. కానీ మనమేమో మన పాపముల విషయంలో ప్రతిరోజు చచ్చిపోతుంటున్నాం. ఆయన మన పాపములను ఒక్కసారిగా తీసివేయాలని, మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయాలని తన పాపముల విషయం ఒకేసారి చనిపోయాడు. తన శరీరాన్ని అర్పించుకుంటున్నాడు. కేవలము దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి కొరకు, మన పాపముల కొరకు తను చనిపోయాడు. ఎక్కడ లేని మాట, ఎక్కడ ప్రపంచంలో అందరూ చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా యేసుక్రీస్తులో లోపాన్ని చూపించాలంటే 100కి 200 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఏ లోపము లేనటువంటి వాడు. ఎలా చెప్పాలి అంటే ఒక్కటే మాట నేను అంటున్నాను, మనలను దేవుని యొద్దకు పంపించడానికి, మనల్ని దేవునితో ఏకం చేయడానికి తను శిలువ మరణాన్ని అర్పించాడు.
తన రక్తాన్ని సిలువలో కార్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేయడం అంటే అది చాలా అరుదైనటువంటి విషయము. అది కూడా వీలైనంత వరకు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలరు. కానీ తన ప్రాణాన్ని విడిచిపెట్టి మన ప్రాణాలను ఆయన వద్దకు చేర్చుటకు, మన ఆత్మల్ని రక్షించుట కొరకు, మన శరీరంలో మనము బ్రతికి ఉండగానే మన ఆత్మల్ని రక్షించడానికి తన శరీరముతో పాటు మన పాపములన్నింటినీ వెంట వేసుకొని పోయి సిలువలో రక్తాన్ని కార్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడి యొద్దకు నిన్ను చేర్చడానికి తను చనిపోవడం ఏంటి? మరొకసారి ఆలోచించు. అలాంటప్పుడు ఇంకా పాప స్థితిలో నీవు ఉన్నావా? ఇంకా అదే స్థితిలో నీవు బ్రతుకుతున్నావా? ఆయన ఆ కారణం చేత నీ కొరకు చనిపోతే నీవేమో ఇంకా అదే కారణాన్ని బ్రతుకులో నువ్వు నిలుపుకుంటూ వస్తుంటున్నావా? ఒకవేళ దేవుడు నీ జీవితంలో కార్యం చేసినట్లయితే, ఒకవేళ దేవుని యొక్క రక్తము నిన్ను తాకినట్లయితే, ఒకవేళ యేసుక్రీస్తు రక్తములోను ఉదక స్నానము చేసినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి పాపము కొట్టివేయబడవలసిందే. ఎప్పుడైతే నీ ప్రతి పాపాన్ని నీవు కొట్టివేసుకుంటావో, యేసుక్రీస్తు నామములో నీవు ఎప్పుడైతే ప్రతి పాపంని తీసివేయగలుగుతావో, దేవుని వద్దకు చేర్చడానికి ఆయన చేసినటువంటి శిలువ యాగానికి ఒక విలువ, ఒక అర్థం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మన స్థితిని, మన పరిస్థితిని మనం మార్చుకోవాలి. అదేవిధంగా చివరి మాటను మనం గమనించుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు యేసునందు నీవు గనక ఉన్నట్లయితే ఏ శిక్ష నీ బ్రతుకులో ఉండదు. నీ బ్రతుకులో శిక్షను తీసివేయడానికి ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. శిక్ష ఎవరు చేసుకున్నదో వారికి అనుభవించాలి. కానీ నువ్వు చేసిన పాపానికి, నువ్వు మాట్లాడిన తప్పుడు మాటకి, నువ్వు ఆలోచించినటువంటి తప్పుడు ఆలోచనకి, నువ్వు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి క్రూరమైన ఆలోచనలకి, నీ యొక్క మృగము లాంటి నీ యొక్క బుద్ధిని బట్టి ఆయన ఏం చేశాడంటే శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన శిక్షించుకొని ఆయన సిలువలో రక్తాన్ని కార్చి శిక్షలో నుంచి నిన్ను విడిపించాడు. నీవు యేసుక్రీస్తునందు కనుక ఉన్నట్లయితే నీకు ఏ శిక్షయు ఉండదు అని చెప్తున్నాడు. మనం ఆయనతో ఉన్నామా? 7 కారణాలని మనం గమనించుకున్నట్లయితే, మొట్టమొదటిది ఏక శరీరముగా నిన్ను చేయుటకు శిలువ మరణాన్ని అర్పించాడు. రెండవది మనం చూసినట్లయితే, సంఘముని ప్రేమించినటువంటి ఆయన పరిశుద్ధంగా నీ జీవితం ఉండాలని, సంఘము పరిశుద్ధంగా ఉండాలని నీ కొరకు, నా కొరకు, మన కొరకు తనను తాను శిలువకు అప్పగించుకొని ఉంటున్నాడు. అదేవిధంగా శాపము నుంచి, మూడవది శాపము నుంచి మనల్ని విడిపించుటకు తన సిలువలో తన ప్రాణాన్ని అర్పించుంటున్నాడు. సమాధాన స్థితిలో నుంచి నిన్ను సమాధాన స్థితిలోకి తీసుకురావడానికి, సమాధాన స్థితిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన తన సిలువ మరణాన్ని అర్పించుకొని ఉంటున్నాడు. అదేవిధంగా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరచడానికి, ప్రేమను ఎప్పుడైతే వెల్లడిపరచాలనుకున్నాడో, మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు తన శిలువ ప్రాణాన్ని, మన కొరకు తన శిలువ మ్రానికి తను ఎక్కి ఉంటున్నాడు. నిజంగా దేవుని ప్రేమను మనం గమనించినట్లయితే మనల్ని దేవుని వద్దకు చేర్చడానికి ఆయన శిలువ మరణానికి అప్పగించుకొని ఉంటున్నాడు. శిక్షలో నుంచి విడిపించడానికి ఆయన యొక్క శిలువ మరణము మనం చూసి ఉంటున్నాము. దేవుని ప్రియబిడ్డలారా, ఇదంతా జరిగినది, ఇదంతా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు చనిపోయాడు అనేటటువంటి కారణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం ఈ 7 కారణాలు నీ బ్రతుకులోకి వచ్చినప్పుడు, 7 కారణాల చేత క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు నీ బ్రతుకులో ఒక మార్పు వస్తుంది. నువ్వు క్రీస్తులో పరిశుద్ధంగా ఉండగలుగుతావు, పరిశుద్ధతతో నిలబడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటావో నీ బ్రతుకులో శిక్షలన్నీ కొట్టివేయబడతాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటే. దేవుడు మన కొరకు ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉంటున్నాడు? ఆయన చనిపోవడానికి కారణం ఏంటో నువ్వు ఆలోచిస్తే, యేసుక్రీస్తు కేవలం నీ కొరకు, నా కొరకు, మన కొరకే చనిపోయి ఉంటున్నాడు. ఆ ప్రతి కారణము మన భవిష్యత్తు కొరకు, మన జీవితం కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు, మన శరీరముల కొరకు, మన ఆత్మీయ జీవితాల కొరకు ఆయన ప్రతి విషయం ఆలోచించి మన కొరకు తన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉంటున్నాడు. నిజంగా అట్టి క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనం ఎంతో గొప్పవారం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము అదే విధంగా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం జీవించాలని, ఈ యొక్క 7 కారణాలు మన బ్రతుకులో ఎల్లప్పుడూ స్థిరపరచుకోవాలని దేవుని నామంలో మరొకసారి మీకు విన్నవించుకుంటూ